తిరుమల లడ్డు కల్తీ అంటూ మహాపాపం నిజం పేరుతో ఒంగోలు నందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలను వేసిన వారిపైన కేసులు నమోదు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నియమించిన దర్యాప్తు సంస్థలు లడ్డూలో కల్తీ జరగలేదు అంటూ నివేదిక ఇచ్చిన తప్పుడు ఆరోపణలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ అన్నారు. కూటమి ప్రభుత్వం అంతా తప్పుడు ప్రచారంతో పనిచేస్తుందని ఆరోపించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావును ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని వైసీపీ నాయకులు కోరారు. ఫ్లెక్సీలను తొలగించిన నేపథ్యంలో తామే వాటిని తొలగిస్తామని అన్నారు. ఉన్నతాధికారులతో చర్చించి వాటిని తొలగిస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, వెంకటేశ్వరరావు, లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు, హరిబాబు, రమణమ్మ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. మా మీడియా వాళ్ళు కూడా అన్ని హ్యాపీగా మేము కొట్టట్లేదని అయితే కొట్టట్లేదని బజార్లో అమ్మని ఫ్లెక్సీ చేసుకుని టూ ప్రచారం చేస్తున్నారు. ఆ ఫేక్ ప్రచారాన్ని ఆపమని ఈ ఫేక్ నిలువరించకపోతే రెచ్చగొట్టి పార్టీలను రెచ్చగొట్టి విద్వేషాలతోటి కావాలని క్రైమ్ క్రియేట్ చేయాలని కల్పిస్తున్నారు. ఎవరు కట్టారో విచారించి అది రిమూవ్ చేసి కట్టిన వాళ్ళ మీద సీసీ ఫుటేజ్ తీసి తగిన చర్యలు తీసుకోమని మాట్లాడారు. దానికి సంబంధించి కేసు మేము పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెట్టలేదు, అది పెట్టేసి ఫైనల్ చేసినాం. మీరు గౌరవ ఎమ్మెల్యే ఎంపీల సూచన మేరకు అని చెప్పారు. చాలా బాగానే ఉంది కానీ ఇప్పుడు మా ఫ్లెక్సీలో తీసేస్తాం, టీడీపీ ఫ్లెక్సీలో అలాగే ఉంటుంది. ఫ్రైడే పెట్టారా ఇట్లా ఫ్లెక్సీ పెట్టారంటే ఆయన ఈ రిమూవ్ చేస్తారని శనివారం పెట్టాడు. మీకు చెప్పాడు. మీ అసిస్టెంట్ కమిషనర్కి ఫోన్ చేశారు. ఇట్లా పోలీసు వాళ్ళు మేమేం చెప్తున్నారంటే మీరు అంటే మేము టీపీ ఒకటి చెప్పారండి తీసేస్తారని చెప్తున్నారు. 3 రోజుల నుంచి ఇప్పుడు మా పార్టీ కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా, ఒట్టి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారు. పబ్లిక్గా ఫ్లెక్సీ పోనీ వాడు ఎవడన్నా వాడి పేరు రాసుకొని పెడితే ఇప్పుడు వాడి మీద మేము డిఫర్మేషన్ వేయటమా లేకపోతే వాడి మీద మేము లీగల్గా చర్యలు తీసుకోవటమా ఏదో ఒకటి ఉంటుంది. ఊరు పేరు లేకుండా ఫ్లెక్సీలు కడితే వాడు చలన కట్టాలా లేదా మీ అనుమతి పెట్టాలా లేదంటే 3 రోజులు తీయాలా? అసలు ఏది వాడు కొన్ని సార్ ఇంకోటి కూడా మీరు నా సూచన ఎవడైనా ఫ్లెక్సీ ఇస్తే ఎవడో ఒకటి పేరు ఉండాలి. ఊరు పేరు లేకుండా ఇస్తే క్రైమ్ కదా, అది సమాజంలో ఉద్వేషం ఎవరు పేరు లేదు కదా, అది ఫేక్ వార్త కాబట్టి పేరు ఉండదు. విద్వేషాలు రెచ్చగొట్టాలని, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టాలని, పొలిటికల్గా రెచ్చగొట్టాలని, కేసులు పెట్టాలని అంటే రెచ్చగొట్టి మా పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టో లేకపోతే హిందూ మతం మీద దాడి చేసో ఒక అభద్రత క్రియేట్ చేసి లేని కల్తీని ఉన్నట్టుగా ప్రచారం చేయటం ఉందని నిజం అనుకుంటే ఆ ఎదవలు ఎవరో పేరు రాసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు వాడు ఊరి పేరు లేకుండా వేసారు కదా ఫ్లెక్సీ, నేను పేరు పెట్టాం మా కార్పొరేటర్ల పేరు పెట్టి తల ఫ్లెక్సీ వేస్తాం. ఏది నిజమో చెప్తాం. ఏదైతే బోర్డ్స్ ఉన్నాయో డిజిటల్ బోర్డ్స్ పెట్టేది బాగుంటుందని అనుకుంటున్నాం. మీరు ఏదైనా పెట్టండి సార్. అందరికీ ఇప్పుడు 3 days నుంచి మా వాళ్ళ ఎమోషన్స్ కూడా బాగా డిస్టర్బ్ అవుతున్నాయి. ఈ ఫ్యాక్ట్ అనేది కూడా మేము కూడా చూపించాలనుకుంటున్నాం. ఇప్పుడు తక్షణమే మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఆదేశాలు ఇవ్వండి తీయమని చెప్పి మేము అక్కడి నుంచి కదులుతాం సార్. మీరు ఇవ్వండి, ఆదేశాలు ఇవ్వండి టౌన్ ప్లానింగ్ వాళ్ళకి. ఇప్పుడు 3 రోజులు చూపిస్తాను. శుక్రవారం నేను అసిస్టెంట్ కమిషనర్ గారికి నేను సాటర్డే రోజే ఇచ్చాను, లెటర్ ఇచ్చాను. సెంట్రల్ డివైడర్లు కట్టకూడదని ఒకటి పొలిటికల్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టేసి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అందరు సహకరిస్తే ఆఫీసర్ పని ఈజీగా ఉంటుంది. అందులో ఫ్లెక్సీలు లేకుండా ఊరు కూడా నీట్గా ఉంటుంది కదా, ఎక్కడ చూసినా ఫ్లెక్సీ. మంచి ఉద్దేశంతో ఏ పని చేసినా మేము సహకరిస్తాం. అదే అందుకని చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకూడదు కదా. అట్లా ఉండదు, అట్లా ఎందుకుంటుంది, అట్లా ఏముండదు. ఇప్పుడు ఇది అట్లే ఉంది కదా సార్, వీల్చిన గైడ్ లైన్స్. ఇప్పుడు మనం మాకు ఫ్లెక్సీ కడితే 2వ రోజు తీసేపిస్తారు, మేమేం అనట్లా. అందరు కొట్టే పెడతాము. పొలిటికల్ పార్టీ ఒకటి మీటింగ్ పెట్టేసి ఇప్పుడు వాడి మీద చర్యలు తీసుకోరాయండి. వాడు ఎవడు ఏంటంటే ప్రతి ఫ్లెక్సీలో ఎవరు వేసారో ఫ్లెక్సీ బోర్డు షాప్ పేరు ఉండాలి, తర్వాత చలానా నెంబర్ ఉండాలి.
అది పెట్టుకుంటే కొంచెం స్ట్రీమ్ లైన్ అవుతుంది. అదే అసలు ఏ సోర్స్ ఆదాయం పేరే వస్తుంది, లేదు. మున్సిపాలిటీ కూడా ఆదాయం ఏమీ వస్తుంది. లేదు కదా. అదే అది దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇప్పుడు పొలిటికల్గా కూడా మేము అదొకటి పెండింగ్ ఉంది. పొలిటికల్ పార్టీస్ కూడా పెడితే వాళ్ళకు కూడా సమాచారం వెళ్తుంది. సార్ ఇప్పుడు మాకు చెప్పలేదు అనేది లేదు. వాడు ఎవడన్నా పొలిటికల్ పార్టీ ప్రచారం చేసుకుంటే తప్పు పడతాం. ఎవడన్నా పుట్టినరోజు శుభాకాంక్షలు రోజు కాబట్టి ఎమ్మెల్యేలు ఊరంతా ఉన్నాయి, ఎవరు పెట్టించుకున్నామేమో వాళ్ళు పెట్టుకొని వాళ్ళు డబ్బులని పెట్టుకుంటారు. ఇది సంఘంలో తగాదాలు తీసుకొచ్చే పని, విద్వేషాలు రెచ్చగొడుతున్న చర్య, క్రైమ్ని ఎంకరేజ్ చేస్తున్నారంటున్నా, అది తప్పు కదా. శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అకస్మాత్తుగా కొన్ని ఫ్లెక్సీలు వెలిసినాయి. అలాగే ఒంగోలులో కూడా 4 దిక్కుల ఫ్లెక్సీలు పెట్టారు. ఊరు పేరు తెలీదు, ఎవడు పెట్టాడో తెలీదు, కనీసం వాళ్ళ అడ్రస్ రాసుకోవడానికి కూడా ధైర్యం లేదు. పోనీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి క్లెయిమ్ చేసుకునే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. అంటే ఒక ఫేక్ ప్రచారం, ఈ ఫేక్ ప్రభుత్వం, ఇది ఒక ఫేక్ ప్రభుత్వం ఒక ఫేక్ ప్రచారం చేస్తుంది. ఏంటని అడిగితే వెంకటేశ్వర స్వామి గుడిలో టెంకాయలు కొట్టి ఇది తప్పు, వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి, వీళ్ళు నీ మీదే అపచారం ప్రచారం చేస్తున్నారు. ఎంతో నమ్మకంతో దేశ విదేశాలలో కూడా నీ లడ్డు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రసాదం ఊరిని పంపితే కాస్త కళ్ళకద్దుకొని తింటారు. అంత విలువైన ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని, చేపను కలిపారని, ఏది బీఫ్ అంటే జంతు కొవ్వు కలిపారని సినిమా యాక్టర్ చేత మాట్లాడించి, అంటే ఏడన్నా మంచి పనికి బ్రాండ్ పీపుల్తో మాట్లాడించాలా? మీరు ప్యాకేజ్ ఇస్తున్నారు కదా అని అతను అట్లాంటి పనికిమాలిన పనులకు మీరు వాడుకుంటున్నాడు ఈ చంద్రబాబు నాయుడు, నీ కొడుకు. మీరందరూ చేసిన ప్రచారం, మీకు అసలు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? తీరా మీరేసిన సిట్టు సిబిఐ విచారించి కొవ్వులు కలవలేదని చెప్పినాయి. పరువు పోయిన ప్రభుత్వం పరువు పోగొట్టుకొని ప్రజల ఎదురుగా దోషులుగా నిలబడి హిందూ భక్తుల ఎదురుగా తల ఉంచుకోలేక మళ్ళీ కల్తీ ఉందని కొత్త ఫ్లెక్సీలు కల్తీగా పెట్టారు. మీరు మీ పార్టీని క్లెయిమ్ చేసుకోవచ్చుగా, లేదా మీ ఎమ్మెల్యే పేరు రాసుకోవచ్చు కదా, లేదా పలానా నాయకుడని రాసుకుంటే వాడి గురించి కూడా మేము రికార్డ్ చేసుకుంటాం. అది ఎవడో ధైర్యంగా నేను కట్టానని చెప్తే వాడి సంగతి రేపు ప్రభుత్వంలో మేము కూడా చూస్తాం. దమ్ము ధైర్యం లేక దొంగతనంగా ఫ్లెక్సీలు కట్టి ఏం బతుకుది? కమిషనర్ గారు మొన్న 19వ తేదీ ఫ్లెక్సీ కంపెనీల వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు. అన్ని రాజకీయ పార్టీలకి ఒక సందేశం పంపాడు. ఇది గౌరవ ఎంపీల సూచన మేరకట, ఎమ్మెల్యేల సూచన మేరకు అనుమతి తీసుకొని కట్టాలా, కట్టే కాడ బిల్డింగ్ల అనుమతి కావాలా, ఏదో చాలా ఆంక్షలు పెట్టారు. 3 రోజులకు మించి ఉండకూడదన్నారు. మరి ఎమ్మెల్యే ఎంపీలు మీకొక రూలు, ఇతరులకు ఒక రూలా? ఇదా మీ పరిపాలన? ఇది దురహంకారం అని తెలియజేస్తున్నా. ఇదే కొనసాగితే రేపటి మా ప్రభుత్వంలో మీ ఇళ్ళ గోడలకి ఫ్లెక్సీలు వెలుస్తాయి. ఇది మంచి సంస్కృతి కాదని తెలియజేస్తున్నా. ఎంతవరకు నిర్బంధిస్తారు మీరు? కొత్త సంస్కృతిని క్రియేట్ చేస్తున్నారు, కేసులు పెట్టడానికి రెచ్చగొడుతున్నారు. మా పార్టీ కార్యకర్తలు వాటి చిచ్చితే మీరు కేసులు పెట్టాలని 3 రోజుల నుంచి సీఎల్కి నేను మాట్లాడుతూ ఉన్నా. వాట్సాప్ చాట్ చేశా, డిఎస్పీ గారికి వాట్సాప్ పెట్టా, వీళ్ళందరూ ఓపిక పట్టండి, కమిషనర్ గారికి చెప్పాం, కమిషనర్ పరిధి తీసేస్తామని చెప్తున్నారని వాళ్ళు రిప్లై పెట్టారు. మీ అందరికి వాట్సాప్లో చూపిస్తా. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఇదే మా పార్టీ వాళ్ళు చేస్తే ఇదే పోలీసులు ఇట్లానే ఓపికగా మాకు సమాధానం ఓపికగా ఉండండి అని చెప్తారా? చట్టం ఒకరు సొత్తా, ఈ ప్రభుత్వం యొక్క సొత్తు, ఈ నాయకుల సొత్తా? ప్రభుత్వంలో ఉండేది ధర్మకర్తలుగా ఉండాలా. మా ప్రభుత్వం ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత కులం చూడడం, మతం చూడడం, రాజకీయాలు అసలే చూడడం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? పరిపాలనలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అధికారులను కూర్చోబెట్టి మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పిన చంద్రబాబు ఎక్కడ? ఒకసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలని చెప్తున్నా.
నిన్న కోడి పందాలు ముఖ్యమంత్రి ఎంజాయ్ చేయమని చెప్తాడు. ఊరూర బర్రెలు పెట్టి కోడి పందాలు వేసుకునే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఎమ్మెల్యేలే అనుమతి ఇచ్చి చేయించారు. అసలు ఇది ప్రభుత్వం ఉన్నట్టుందా ఈ రాష్ట్రంలో? ఇంత దిగజారుడుతనంగా జోదాన్ని ఎంకరేజ్ చేస్తా, పేకాట క్లబ్లు ఎంకరేజ్ చేస్తా, రౌడీజాన్ని ఎంకరేజ్ చేస్తా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మా కేడర్ సంయమనతో ఉంటారు. మా పార్టీ సంయమనతో ఉండమని చెప్తా ఉంది. మీరు రెచ్చగొట్టాలనుకుంటుంది కేసులు పెట్టాలని. కానీ మాకు ఒక డిజిటల్ బుక్ ఒకటి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డిజిటల్ బుక్. దాంట్లో ప్రతి కార్యకర్త నమోదు చేస్తాడు. ఈ చర్యలు తీసుకొని అధికారుల మీద మేము దీంట్లో కంప్లైంట్ చేస్తాం. మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికి మీరు చర్యలు తీసుకోవట్లేదు. రేపు అనేది ఒక రోజు ఉంటుందని తెలియజేస్తున్నా. ఎంపీ ఎమ్మెల్యేలు సూచనల మేరకు అని చెప్పిన కమిషనరు ఆయన ఏం చెప్తాడు, ఆ ఎంపీ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు, వీటికి సమాధానం అని అడుగుతున్నా. మీరు ఇట్లానే ఉంటే మేమేసే ఫ్లెక్సీలకు కూడా మీరు తీయడానికి హక్కు లేదని ఈ సందర్భంగా చెప్తున్నా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.